విజయవాడ సెంట్రల్‌లో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? గత కాలంలో తక్కువ ఓటింగ్‌తో గెలిచింది మల్లాది గారు. మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే మల్లాది విజయం వచ్చింది. మల్లాది వచ్చినప్పుడు బాగానే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ నుండి వెల్లంపల్లి గారు మనం పోటీ చేస్తున్నారు. ఆయన మన వన్ టౌన్లో ఉన్నప్పుడు ఆయన బాగానే చేశారు పనులు మొత్తం. ఆ ఉద్దేశం మీద జగన్ గారు మన ఇక్కడ సెంట్రల్లో వేసినందుకు ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. బాగానే జరగాలని కోరుకుంటున్నాం. అంటే కొత్తగా వచ్చారు కదా, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మార్పు అనేది మన దెబ్బ తగిలినప్పుడే తెలిసిపోయింది. ఎవరు చేపించారో ఏం చేపిలేదో ప్రజలకి ఆటోమేటిక్ తెలుసు. ఆ దెబ్బ గురించి కూడా వెల్లంపల్లి గారు చాలా ట్రోలింగ్ వచ్చిందంటే అది కావాలని ఎవరు కొట్టుకోరు కదా, మీరు అర్థం చేసుకోండి. అది నేను ఒక మాట సార్, నేను కెమెరాలో కూడా చేసా, నేను యాక్సెస్ చేస్తా, మొత్తం చేస్తా. ఒక విషయం, ఇప్పుడు కెమెరాలు ఇటు తిప్పినా కన్నుకి ఇటు చేంజ్ అయ్యింది. మీరు కెమెరామ్యాన్, మీకు తెలిసిదే, ఐడియా ఉంది కదా మీకు. అది ఆపోజిషన్ వాళ్ళు చేయాలనుకుంటే ఎలా ఏం చేస్తారు. ఇంకో విషయం, కొట్టినోడు దొరికిపోయాడు, ఆ పేరు చెప్పకూడదు మీడియాలో. కొట్టినోడు దొరికిపోయినప్పుడు ఆయన నోరు తెరవకముందే మనోడు బోండమ్మ గారు ఏమన్నారు, అన్న క్యాంటీన్ గురించి 200-300 డబ్బుల గురించి అది మాట్లాడడం ఆయన అవసరమా? ఆయనే కంగారు పడి చెప్పేశారుగా, అది అవసరమా? అప్పుడే తెలిసిపోయింది జనాలకి ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు. ఇక్కడ బోండమ్మ కూడా ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఎవరు ఎంత చేసినా కూడా నేను ఎక్కువ చెప్పేది జగన్ నమ్మే చాలామంది సంక్షేమాలు మొత్తం వస్తున్నాయి. ఆయన నమ్మే ఎవరిని గుద్దాలో ఎవరు గుద్దాలో వాళ్ళు తెలుసు జనాలకి. ఓటింగ్ ఈ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు మెగా చేసి అని చెప్తున్నారు. 14 సంవత్సరాలు చేశారు. ఏం చేశారు? 14 సంవత్సరాలు ఏం చేశారు? పింఛన్ల కోసం ఇప్పుడు బూతులు తిట్టకూడదు. పింఛన్ల కోసం ఏమవుతున్నారు ఇప్పుడు జనాలు? ఏదో ఊర్లో 2 చనిపోయారు పింఛన్లకి వెళ్ళి ఎండ్లో. అది ఎవరు చేసింది? మొత్తం చంద్రబాబు చేసింది. అది ఆలోచించాలి కదా. ఎవరు ఎంత చెప్పినా కూడా ఆయన ఒక్కడే చెప్పాడు, జగన్ నా గురించి మంచి జరిగితే ఓటేయండి అన్నారు. ఏ సీఎం కూడా ఇప్పుడు చెప్పలేదు. ఇండియా మొత్తం మీద ఏ సీఎం కూడా అలా చెప్పలేదు. అది జై జగన్ పవర్. అది చెప్పండి, విజయవాడ సెంట్రల్లో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు? వెల్లంపల్లి గారు అన్న ఖచ్చితంగా. ఎందుకంటే వెల్లంపల్లి గారు వన్ టౌన్లో ఇదివరకు చూసాం మేమంతా. అంటే కొంచెం వన్ టౌన్ పక్కనే కదా, అక్కడ చూడడం కానీ, అక్కడ వాతావరణం చూడడం కానీ, అక్కడ రోడ్లు చూడడం కానీ అన్నీ మాకు ఐడియా ఉంది. అందుకనే ఇక్కడ విజయవాడలో కూడా వెల్లంపల్లి గారు వస్తే బాగుంటుంది, బాగా చేస్తారు, అభివృద్ధి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అన్న వెల్లంపల్లి గారే రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ బోండమ్మ ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు, మరి ఎలా ఉంటాయి ఎన్నికలు? ఎన్నికలంటే ఈసారి టఫ్గానే ఉంటుంది అన్న కాంపిటీషన్. ఎందుకంటే ఆయన కూడా కొంచెం పర్లేదు, ఈయన కూడా పర్లేదు. కాకపోతే ఆయనకంటే జగన్ గారి అభిమానం మీద, వెల్లంపల్లి గారి మీద, ఈయన మీద వెల్లంపల్లి గారే రావాలనుకుంటున్నాం. గత 5 ఏళ్లలో ఇక్కడ విజయవాడ సెంట్రల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా? జరిగిందన్న. ఇప్పుడు లాస్ట్ అప్పుడు ఈ 5 years కాకముందు ఈ రోడ్లు కూడా చూడండి ఒకసారి ఎలా ఉండే. ఈ రోడ్లు కూడా అంత ఏముండవు, ఎక్కడ చూసిన గతులు ఉండేవి. ఇప్పుడు ఈ రోడ్ మనకు కనబడిపోతుంది కళ్ళంటే. రోడ్లు గోళ్ళకి పెయింటింగ్లు కానీ, సంథింగ్ ఇక్కడ ఉన్న ప్రజలకి అమ్మఒడి కానీ, చిన్నపిల్లలకి స్కూళ్ళు కానీ, స్కూళ్ళు పెట్టడం మామూలు విషయం కాదు కదా అన్న. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. అంటే జనరేషన్కి ఏమవుతుందంటే పిల్లలు అందరూ చదువు కాకుండా ఆకతాయితరంగా పనులకి వెళ్ళడం, ఆ టైప్లో ఉంది, ఫీజులు కట్టుకోలేక. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా ఇంగ్లీష్ మీడియం అయిపోయిగా ఉండటం వల్ల బాగుంది. అందువల్ల చాలా 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 చూసామన్న. అమ్మఒడి కానీ, అంటే 45 years దాటిన అమ్మలకు కానీ, వాళ్ళకి కానీ, మన పింఛన్లు ఇచ్చే వాళ్ళు, ముసలి వాళ్ళకి కానీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కానీ ఇంటికి వచ్చి ఇవ్వడం, వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా అభివృద్ధి చెందుతుంది. బాగుంది.